ఏసీ ఆఫీసుల్లో కూర్చుని రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. 18 నెలల నుంచి ప్రజాప్రతినిధులతో ఎందుకు సమీక్షా సమావేశం నిర్వహించలేదని ప్రశ్నించారు ఆయన. నెల రోజుల్లో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో మిగిలిపోయిన పనులను పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించాలని ఆదేశించారు బీజేపీ ఎంపీ. చిన్నకోడూరు మండలం రంగనాయక సాగర్ వద్ద మల్లన్న సాగర్ 12వ ప్యాకేజీ పనులపై ఇరిగేషన్ అధికారులు, మెగా కంపెనీ ప్రతినిధులతో ఎంపీ రఘునందన్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. దుబ్బాక నియోజకవర్గ రైతులు ప్రాజెక్టుతో ఎక్కువ నష్టం జరిగిందన్నారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ఎందుకంటే మల్లన్న సాగర్లో ఎక్స్ట్రా టీఎంసీ కోసం వర్క్ నడుస్తున్నది. మిగతా కాలువల కోసం హైదరాబాద్కు మరి మెట్రో వాటర్ పోవడానికి పని చేసుకుంటున్నారు. మిగతా పక్క జిల్లాలకు పోవడానికి పనులు నడుస్తున్నాయి. అంతటా కూడా పనులు నడుస్తున్నాయి. కానీ మల్లన్న సాగర్లో ఇంత నష్టపోయినా మెయిన్ కెనాల్స్ అయిపోయినా కానీ సబ్ కెనాల్స్ పనులు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా జరగట్లేదు. ఇప్పటికైనా మీరు ఒకవేళ మేము ఇట్లనే ఉంటాము అంటే మా రైతులందరూ కలిసి మెయిన్ కెనాల్కి సంబంధించిన పంపోజ్ పనులను కూడా మా వాళ్ళు ఆపేస్తారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఫస్ట్ మా కెనాల్ దుబ్బాక నియోజకవర్గం సంబంధించిన వర్క్ అయిన తర్వాతనే బయటకు పోయే మా డ్రింకింగ్ వాటర్ కానీ హైదరాబాద్కు పోయే మెట్రో వాటర్స్ కానీ మరి బయటకు జిల్లాలకు తీసుకుపోయే వాటర్ పక్కన పెట్టి మా నియోజకవర్గానికి దుబ్బాకకు రావాల్సిన నీరు ఫస్ట్ రైతులకు అందియకపోతే మా రైతులందరూ కూడా పక్క జిల్లాలకు నీళ్లు కూడా పోనిచ్చే పరిస్థితి లేదు. ఇవాళ అంత దారుణంగా ఉన్నది. 30 రోజులలో మాకు నీళ్ళు ఇస్తారనేటువంటి విశ్వాసంతో అటు మెగా కంపెనీ మీద ఇటు అధికారుల భుజాల మీద బాధ్యతను పెడుతూ రేపటి నుంచి పనులు జరుగుతున్నటువంటి ప్రతి గ్రామంలో ఒక ఇరిగేషన్ శాఖ అధికారి, ఒక మెగా సంస్థ ప్రతినిధి కలిసి ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు ఎవరైనా రైతన్నలతోటి ఇబ్బందులు సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించి సాధ్యమైనంత తొందరగా ఈ సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గంలో మల్లన్న సాగర్ ప్యాకేజ్ 12 కింద నీళ్ళని 30 రోజులలో అందించేటువంటి విశ్వాసంతో ఈరోజు ఈ సమీక్ష సమావేశాన్ని ముగిస్తూ ఉన్నాం. మళ్ళీ ఆగస్టు 15వ తారీఖు రోజు ఈ సమీక్ష సమావేశాన్ని మెగా ప్రతినిధులు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఇక్కడే నిర్వహిస్తాం. అప్పట్లోపల చెప్పినట్టు పనులు కాకపోతే ఇంకా ఆ రోజు మాటలు తప్ప చేతలే ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మెగా ప్రతినిధులకి, అధికారులకు కూడా ఈ సందర్భంగా